వైకుంఠ ఏకాదశి వేడుకలు తెలుగు రాష్ట్రాల్లో ఘనంగా ప్రారంభమయ్యాయి. గురువారం రాత్రి నుంచి పలు వైష్ణవ ఆలయాలకు భక్తులు భారీ ఎత్తున తరలివచ్చారు. ఆలయాలకు తెరిచి ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం భక్తులకు ఉత్తర ద్వార దర్శనం కల్పిస్తున్నారు. ఈ రోజు విష్ణువును దర్శించుకుంటే వైకుంఠం ప్రాప్తిస్తుందని భక్తుల నమ్మకం. దీంతో ఈ పుణ్య రోజున భక్తులు లక్షలాదిగా వైష్ణవాలయాలకు తరలివస్తారు. తిరుమలలో స్వామివారికి ఏకాంతంగా కైంకర్యాలు, అభిషేకాలు నిర్వహించిన అనంతరం 4 గంటల 30 నిమిషాలకు భక్తులకు దర్శనం కల్పించారు. శాసనానశనే అపి సప్త సమిధ కృతా ముఖమాసేద్యో సమవర్తత నామాని కృత్వాభివదను యదాస్తే प्रतिशश्चतस्रः सचन्दे यत्र पूर्वे साध्यासन्ति देवाः सम्भूतः पृथिवीरसाच्च विश्वकर्मणः समवेवाग्रे तदब्रवन् दैवं ब्राह्मणो विद्यात् तस्य देवाः सन्वसे భద్రాచలంలో ఉదయం 5 గంటలకు భక్తులకు సీతారామచంద్ర స్వామి వారి దర్శన భాగ్యం కల్పించారు. స్వామి సేవలో తరించేందుకు భక్తులు భారీ ఎత్తున తరలివచ్చారు. యాదగిరిగుట్టలో స్వామి దర్శనం కోసం భక్తులు బారులు తీరారు. గరుడ వాహనంపై వాసుదేవుడి రూపంలో స్వామివారు ఉత్తర ద్వార దర్శనం ఇవ్వనున్నారు. ఇవాళ స్వామివారికి గరుడ సేవోత్సవం, తిరువీధి సేవ నిర్వహించనున్నారు. ధర్మపురి నరసింహస్వామి ఆలయానికి భక్తులు పోటెత్తారు. शन्नो अस्तु द्विपदे शान्तिः शासनानशने अपि శేషతల్పం మీద శయనించే విష్ణుమూర్తిని దర్శించుకోవడానికి ముక్కోటి దేవతలు వైకుంఠానికి తరలి వెళ్లే శుభ సందర్భం వైకుంఠ ఏకాదశి. పరమ పవిత్రమైన ఈ రోజున ఉత్తర ద్వారం నుంచి స్వామిని దర్శించుకుంటే జన్మజన్మల పాపాలు తొలగిపోయి పుణ్యలోకాలు ప్రాప్తిస్తాయని ప్రతీతి. ముక్కోటి ఏకాదశి రోజు విష్ణు దర్శనం తర్వాత పూజ చేసి ఉపవాసం ఉంటే అఖండ ఐశ్వర్యం సిద్ధిస్తుందంటారు. విశ్వకర్మణः సమవేవాగ్రే తదబ్రవన్ दैवं ब्राह्मणो विद्यात् तस्य देवाः सन्वसे. మార్గశిరం విష్ణువుకు అత్యంత ప్రీతికరమైందని చెబుతారు. ఈ నెలలోనే ధనుర్మాసం మొదలవుతుంది. ధనుర్మాసంలోనే వైకుంఠ ఏకాదశి కూడా వస్తుంది. నెలకు 2 చొప్పున ఏడాదికి 24 ఏకాదశి తిథులు వస్తాయి. మిగతా వాటితో పోలిస్తే సూర్యుడు ఉత్తరాయణానికి మారే ముందు వచ్చే ధనుర్మాస ఏకాదశిని వైకుంఠ లేకుంటే ముక్కోటి ఏకాదశిగా పిలుస్తాం. ఈ రోజున వైకుంఠ ద్వారాలు తెరుచుకుని ఉంటాయని మహావిష్ణువు గరుడ వాహనం పైన 3 కోట్ల దేవతలతో కలిసి భూలోకానికి దిగివచ్చి భక్తులకు దర్శనం ఇస్తాడని అంటారు. అందుకే వైష్ణవాలయాల్లో ఈ రోజున మాత్రమే వైకుంఠాన్ని తలపించేలా ఉత్తర ద్వారాలను తెరుస్తారు. భక్తులకు తెల్లవారుజామున ఆ ద్వారం గుండా లోపలికి వెళ్లి భగవంతుని దర్శించుకుంటారు. मुखमासीद्योस्तमवर्तत
विद्यौ समवर्तत ब्राह्मोऽध्ययस्यधेनः नामानि कृत्वाभिवदनु यदास्ते दाता प्रतिशश्च तस्रः त्वमेव नः सचन्ते पूर्वे